ఫ్రెండ్స్, నెలగా నేను ఫిట్నెస్ని అసలు పూర్తిగా పట్టించుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నా వెయిట్ 64 కేజెస్ నుంచి 68 కేజెస్ అయింది. నేను ఇంకా ఉండడం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను అసలు ఫిట్నెస్ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ కొండ మీద ఎక్కడ స్టార్ట్ చేస్తారా అనుకున్నాను, కానీ ఎక్కడున్నా సరే స్టార్ట్ చేయాలని నేను డిసైడ్ అయ్యి నేను యోగా మ్యాట్, నా బ్రిక్స్ తీసుకొని రావడం జరిగింది. చూసారు యోగా మ్యాట్. ఇక్కడ ఎలా చేయాలి వర్కౌట్స్ అనేది మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను చూడండి. అక్కడ యోగా మ్యాట్ వేసాం. ఇలా యోగా మ్యాట్ వేసి దైవ సన్నిధిలో యోగాని స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ముందుగా యోగా మ్యాట్ వేసుకొని బ్రిక్స్ తీసుకున్నాను. బ్రిక్స్ని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నా ప్రాక్టీస్ ఎలా ఉంటుంది మీకు. మనం ఇప్పుడు వచ్చాము. ముందుగా మనము ఈ వీడియోలో ఏం తెలియజేస్తున్నాం అంటే ఫింగర్స్, రిస్ట్ రొటేషన్, ఇంకా షోల్డర్ ఓపెనింగ్కి సంబంధించినటువంటి వీడియోలు మనం ఇప్పుడు చేసాం. ముందుగా మనం ఫింగర్స్ అనేది ఫ్రీ చేసాం, తర్వాత రిస్ట్ రొటేషన్ చేసాం ఒక 10 సెట్స్. తర్వాత షోల్డర్ ఓపెనింగ్కి సంబంధించింది మనం వెనక్ సైడ్ నుంచి చేయిలు తగిలించడం, ఇంకా చేతులు పైకి కిందకి ఎత్తడం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అప్పర్ బాడీ అంతా కొంచెం ఫ్రీ అవుతుంది. తర్వాత ట్రంక్ రొటేషన్ చేయడం వల్ల మిడిల్ ఆఫ్ బాడీ కూడా ఫ్రీ చేసాం మనం ఇప్పుడు. తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి మనకి వెన్నుపూస బ్యాక్ సైడ్ కొంచెం మజిల్స్ అనేవి చాలా రోజులు స్ట్రైట్ అయిపోయినాయి, చాలా టైట్గా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఫ్రీ చేయడానికి సంబంధించినటువంటి పవన్ ముక్తాసనం చేస్తూ కొంచెం ముందుకు వెనక్కి వెళ్ళాలి. కాకపోతే అక్కడ అంత అవకాశం లేదు కాబట్టి మనం పశ్చిమోత్తాసనంని పడుకొని చేస్తే ఎలా ఉందో అలా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు హిప్ మజిల్స్ ఓపెనింగ్కి సంబంధించిన కూడా మనం చేస్తున్నాం. హిప్ మజిల్స్ ఓపెన్ చేసాం. హిప్ మజిల్స్ ఓపెన్ చేస్తూ ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనం యోగా చేస్తున్నాం. షుగర్ అనేది తగ్గడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎప్పుడైనా ట్విస్టింగ్స్ సంబంధించినవి చేయడం వల్ల షుగర్ అనేది తగ్గుతుంది. షుగర్ అనేది తగ్గిన తర్వాత ఇంకొంచెం బాడీ ఫ్రీ చేయడానికి కోసం ఇంకో వేరే ఆసనాలు చేస్తాం. ఇప్పుడు ఆర్మ్ స్ట్రింగ్ మజిల్ ఓపెనింగ్కి సంబంధించినవి చేస్తున్నాం. ఆర్మ్ స్ట్రింగ్ మజిల్ ఓపెన్ చేసాం. కాసేపు అలా హోల్డ్ చేసి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే బ్రీత్ మీద కంట్రోల్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం బాగా అలసిపోయినాం, కొంచెం రెస్ట్ తీసుకుందామని. మనం ఎప్పుడైనా ఆసనాలు చేసేటప్పుడే ఆసనాల్లోనే కొంత టైం తీసుకుంటూ రెస్ట్ తీసుకోవడం వల్ల మనకు మనసు అనేది ప్రశాంతత ఏర్పడుతుంది. ఆసనాలు చేసేటప్పుడే మనము ఆధ్యాత్మికంగా కూడా థింక్ చేస్తూ ఉండాలి. అప్పుడు రెండింటిని ఈక్వల్ చేసి బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు కొంచెం ప్రశాంతంగా అనిపించింది, బాడీ టైట్గా అనిపించింది, చాలా పెయిన్స్ లాగా కొంచెం ఏదో తెలియని ఫీల్ ఉండేది. చాలా హ్యాపీ అనిపిస్తుంది.